లెగ్ పీసే కావాలనిపిస్తుందా? అయితే వచ్చేయండి రెస్టారెంట్కి తిన్నాకి. కావాలా? ఆ, మామా ఈరోజు మనమైతే ఒక ఊరమ్మా స్పైసీ రెస్టారెంట్ కదా వచ్చేసాం. మామూలు లేదు, గొప్ప గొప్ప. అబ్బా మామూలు లేదు. కావాలా? ఆ, మామూలు లేదు, గుమ్మలు ఊడిపోతుంది. సూపర్, స్వర్గం. ఆ మసాలాలు అన్నీ చాలా కరెక్ట్గా తగులుతున్నాయి నోరికి. మొక్క అయితే బాగా ఉడికింది, నోట్లో పెడితే కరిగిపోతుంది ఐస్ క్రీమ్ లాగా. ఇంత బాగుంది మొక్క. మీకు తినాలనిపిస్తుంది కదా, నాకు తెలుసు. అయితే లవ్లీ ప్రొఫెషనల్ పక్కన ఉంది మా రెస్టారెంట్ ఆంధ్ర రుచులు. ఆ రుచులకు వచ్చేయండి. తింటారా మీరు కూడా? ఫుల్గా తినేయండి అబ్బా మీరు కావాలంటే. కావాలా? కావాలా చెప్పండి, ఇచ్చేస్తా మీకు. అసలు అయిపోయింది మా, అంత బాగుంది. అసలు మొక్క నోట్లో పెడితే కరిగిపోతుంది, మామూలు లేదు అసలు. ఇప్పుడైతుంది తిని ఎలా చెప్తాను మీకోసం. అబ్బా మామూలు లేదు మా, చూస్తూ ఉంటే. ఫ్రై పీసు చూడండి, పట్టుకుంటేనే ఊడిపోతుంది. మొక్క మామూలు లేదు. అబ్బో పొగలు మామూలు లేదు, చెక్కలు వచ్చేస్తున్నాయి. అబ్బా మొక్క నోట్లో పెడితే స్వర్గమే. ఆ మసాలా టేస్ట్ మామూలు లేదు మా అసలు. మీరు ఈ బిర్యానీ ట్రై చేయాల్సిందే పక్కా. ఎవరైతే అల్పిలో చదువుతున్నారో పక్కాగా రండి. ఆంధ్ర రుచులు పక్కనే, మన కాలేజ్ పక్కనే ఉంది రెస్టారెంట్. తింటే అద్భుతం. బిర్యానీలోకి అర్థమైందా, ఆ స్పైసెస్ ఎంత ముఖ్యమో ఉల్లిపాయ కూడా అంతే ముఖ్యం. ఉల్లిపాయ లేకపోతే బిర్యానీ దిగదబ్బా, ఉల్లిపాయ పడాల్సిందే. మామూలు సూపరు. ఎంతమంది తెలుసా? వచ్చి తినండి, అర్థమైందా? చూడడం కాదు, వచ్చి తింటే తెలుస్తుంది టేస్ట్ ఏంటో. మామూలు ఉండదు. కావాలా? రండి, ఆంధ్ర రుచులు రండి, తినండి. మొక్క అలాగా చెదుపుకొని ఇలా ఇట్లా కలుపుకుంటూ తింటా ఉంటే నోట్లో పెట్టి ఓ సూపర్గా ఉంది నిజంగా. మీరు కానీ అల్పిలో చదివి ఈ రెస్టారెంట్ రాకపోతే వేస్ట్ అబ్బా. డబ్బులు కూడా చాలా తక్కువ. బిర్యానీ 150 రూపాయలకే వచ్చేస్తుంది బిర్యానీ. మామూలుగా చాలా తక్కువ. పంజాబ్లో ఎక్కడికి వెళ్ళా ఇలాంటి బిర్యానీ మీకు దొరకదు. దొరికితే నేను మీకు ఇస్తా డబ్బులు, అదే ఆ బిర్యానీ డబ్బులు నేను ఇస్తా. ఎక్కడ దొరుకుతుంది ఎంతకంటే మంచి బిర్యానీ? కష్టం మా, పంజాబ్ మొత్తమే ఎక్కడ దొరకదు ఎంత మంచి బిర్యానీ. సూపర్ ఉంది. వదలు కావట్లేదు, కురికేస్తా కురికేస్తా. ఎక్కట్లేదు మా, ఎక్కువైపోయింది. ఫ్రై పీస్ బిర్యానీ లాస్ట్ ముద్ద. ఒక మామూలుగా స్వర్గంలో తేలినట్టుగా ఉంది. టట్టడాయ్ చికెన్ దమ్ బిర్యానీ మీకోసం కాదు, నా కోసం. మీరు తినాలనిపిస్తుందా చికెన్ దమ్ బిర్యానీ? అయితే లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పక్కన ఉంది ఈ రెస్టారెంట్. వచ్చేయండి తిన్నానికి నాలాగా మీరు కూడా, సరేనా? గుమగుమలాడుతుంది మీలాగే. అమ్మా నాలుగు ఆగలేకపోతుంది. ఇది కూడా తెలిసి మీకు చెప్తే ఎట్లా ఉందో అయిందా? వేసేద్దాం. అబ్బాబ్బా వచ్చేసింది బుజ్జుముండా. టట్టడాయ్ చికెన్ పీసే లెగ్ పీసే కావాలనిపిస్తుందా? అయితే వచ్చేయండి రెస్టారెంట్కి తిన్నాకి. నేను మీకు ఫ్రీ. నా పేరు చెప్పండి, 5% డిస్కౌంట్ ఇస్తారు ఇక్కడ. చికెన్ పీసే కావాలా? తిని చెప్తాను. మామూలు అసలు గుమ్మ గుప్పలాడుతుంది కదా మామూలు. లాస్ట్లో ఆ బిర్యానీ తినేసిన తర్వాత ఈ మధ్యలో బొక్క పెట్టుకొని ఈ మజ్జిగలు వేసుకొని తింటే ఆ సుఖం వేరబ్బా. ఆ లాస్ట్ ముద్ద స్వర్గానికి తీసుకెళ్తుంది, డైరెక్ట్గా స్వర్గానికి. లాస్ట్ ముద్ద మాత్రం మామూలుగా ఉండదు, గొప్ప
బాగా కలుపుకొని మజ్జిగలో లాస్ట్ ముద్దని తింటే అబ్బో. గొప్ప గొప్ప మీ తన అనిపిస్తుందా? అది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి మరి ఎన్ని వీడియోస్ కోసం. అర్థమైందా? ఇగో ముద్ద తిన్నా, ముద్ద తినేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యి. ఎలా సపోర్ట్ చేస్తా ఉన్నా. అబ్బా ఎక్కువైపోయిందిరా, ఫుల్ తినేసాను, మామూలు కాదు. పొట్ట వచ్చేస్తుంది కానీ తినాలనిపిస్తుంది. తినాలరా, అన్ని టేస్టులు ట్రై చేయాలి. అర్థమైందా? నేను చూడండి 3 గిన్నెలు బిర్యానీ తిన్నా. తింటే మామూలు ఉండదు, అలా తినాలి. లేకపోతే తిన్నామా బిర్యానీ తినామా, ఐస్ క్రీమ్ లాగా తినకూడదు. చూసారు కదా, 1 2 3 ఈ 3 లేదు బాగుంది చెప్పనా? 3 బాగున్నాయి కానీ మొగలై బిర్యానీ మాత్రం మస్ట్ ట్రై మామ. ఆంధ్ర రుచుల్లో మొగలై బిర్యానీ మాత్రం మర్చిపోకండి, పక్కా ట్రై చేయండి. సూపర్, మామూలు కాదు. వాడి తస్తా దియ్యా. ఆ వీడియో వచ్చితే లైక్ కొడండి మామ. కిందన చిన్న గంట చిమ్మలు ఉంటుంది, దాన్ని కొట్టుమాయా, కొట్టు నా కోసం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది నాకు కూడా.